వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు మరో కంటెంట్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ చేసేయండి. ఆశించడమే నిరాశకు మూలం. అవసరానికి మించి ఆశ లేకపోతే నిరాశే ఉండదు. ఏంటిది అని ఆలోచిస్తున్నారా? దానికి వివరణ చాలా క్లుప్తంగా వివరంగా ఇచ్చేస్తున్నానండి. ఆశ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. అంటే ఇప్పుడు మన వద్ద లేనిది రావాలనుకోవడం. ఆశ తప్పనిసరిగా ఉండవచ్చు, కానీ ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఆశిస్తున్నది నిజంగా మనకు తప్పనిసరి అవసరమా అని. మనల్ని మనము ఒకసారి గమనిస్తే ఎన్నోసార్లు మన వద్ద ఉన్న వాటిని వదిలి ఎన్నో అనవసర విషయాల వెంట పడుతూ ఉంటాం. అవసరానికి మించిన ధనం కావాలని, అవసరానికి మించిన ఇతరులు మనల్ని ప్రేమించాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని గౌరవించాలని, ఇలా ఎన్నో తెలిసి తెలియక ఆశిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అలాగే అవసరమైనవి సాధించటం మంచిదే. అనవసరమైతే వాటి వెంట అవసరానికి మించి పడితే చివరికి మనకు మిగిలేది జీవితంలో నిరాశే. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఎప్పుడూ ఉండవు. కాబట్టి అనవసర ఆశలను పక్కన పెడదాం. ఉన్న దానితో మొదట ఆనందంగా జీవించడం నేర్చుకుందాం. సో ఇది చదివాక ఆశ యొక్క రియల్ మీనింగ్ అన్నది నాకు అర్థమైంది. సో మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.